నేను ఇప్పుడు స్ట్రగుల్స్ లో ఉన్నా, డెబిట్ స్ట్రగుల్స్ లో. సో మీరు డెబ్ ట్రాప్ లో ఉన్నా అన్నారు. సో అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే మీరు దేని గురించి అప్పులు చేశారు? బెట్టింగ్ ఆడాను సార్. బయట కాదు, యాప్ లో. యాప్ లో ప్రెసెంట్ అరౌండ్లీ 30 lakhs వరకు ఉంది సార్. మొత్తం 30 lakhs. ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక హ్యాబిట్ అయిపోయింది సార్, వ్యసనంలా అయిపోయింది. ఫస్ట్ ర్యాంక్ వస్తే ₹1,00,00,000 అనేది బాగా ట్రిగర్ గా ఉండేది. సో ఇది చాలా ట్రిక్కీ సిచ్యువేషన్. హలో అందరికీ నమస్తే, నేను మీ చందు. వెల్కమ్ టు పర్సనల్ ఫైనాన్స్ బై చందు. సో ఇవాళ మనం ఇంకొక గెస్ట్తో ఉన్నాము. సో ఆయన పేరు సాయి. సో ఆయన ఏం చేస్తారో చూద్దాం మనం వీడియోలోకి వచ్చేసరికి. సో ఫస్ట్ హాఫ్లో ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చేస్తున్నారు, వర్క్ పరంగా ఏం చేస్తున్నారు, పర్సనల్ లైఫ్, సో పర్సనల్ ప్రొఫెషనల్ డీటెయిల్స్ తీసుకుందాం. దాని తర్వాత ఆయన మెయిన్ దేనికోసం వచ్చారు, సో ఇన్ కేస్ గోల్స్ అయితే గోల్స్ని ఎలా రీచ్ చేయాలి, సో ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ డిస్కస్ చేద్దాం. సో వెల్కమ్ టు ది షో అండి. థ్యాంక్ యూ సార్. యా, కొద్దిగా గట్టిగా మాట్లాడండి, ఫ్రీగా మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. యా, చెప్పండి. సో మీ డీటెయిల్స్, మీ పేరు, మీ ఏజ్, ఏం చేస్తున్నారు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మీ గురించి కొంత ఐడియా ఇవ్వండి. నా పేరు సాయి సార్. నాకు మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. నేను మీడియా హౌస్ లో పనిచేస్తుంటాను. ఓకే. మాది విలేజ్. ఈ ప్రెసెంట్ అయితే హైదరాబాద్ లో ఉన్నాను. ఓకే. మీడియా హౌస్ అంటే కంటెంట్ క్రియేషనా, లేదంటే ఎడిటింగ్ సైడ్ సార్? ఎడిటింగ్, వీడియో ఎడిటింగ్ సైడ్, ఇమేజెస్, బ్యానర్స్ అవా? లేదు సార్, వీడియో ఎడిటింగ్. వీడియో ఎడిటింగ్ సైడ్. ఓకే. సో వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు, 2 పిల్లలు. సో పిల్లలు స్కూల్కి వెళ్తున్నారండి? వెళ్తున్నారు సార్. ఓకే. సో అంటే స్కూల్ ఫీజు కూడా ఉంది? ఉంది సార్. ఓకే. సో ఇంకా మీది హోమ్ టౌన్ విలేజ్లో. సో ఏ విలేజ్ చెప్పడం ఇష్టం లేకపోతే ఓకే. నెక్స్ట్ అండి, ఇంకా మీ గురించి ఇంకేం డీటెయిల్స్ తెలుసుకోవాలి మేము? నేను యాక్చువల్లీ మీ ఛానల్ చూసా సార్. అంటే ఈ వెల్త్ క్రియేషన్ పరంగా కొంచెం చూసాను, బట్ నా కేసు అంటే పూర్తిగా డిఫరెన్స్. నేను ఇప్పుడు స్ట్రగుల్స్ లో ఉన్నా, డెబిట్ స్ట్రగుల్స్ లో. వీటిని కొంచెం మీరు గైడెన్స్ ఇస్తారని చెప్పి దీనిగా వచ్చాను. ఓకే. ఓకే, చూద్దామండి డీటెయిల్స్. సో మనం ఇంకా ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు, సో నేను ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ గురించి చెప్దాం అనుకున్నాను. సో రూపీజీ ప్లాట్ఫామ్ అనమాట. సో ఇది మనకి ప్లే స్టోర్లో అవైలబుల్గా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే కొన్ని స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. సో మనం మల్టిపుల్ వెబ్సైట్స్కి వెళ్ళి రోలింగ్ రిటర్న్స్, ఓవర్లాప్ ఇవన్నీ చెక్ చేస్తాం కదా. సో ఈ అన్ని ఫీచర్స్ సింగిల్ యాప్లో ఉంటాయి అన్నమాట. సో మీ ప్రజెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఏమున్నాయో వాటికి అండ్ మన ఇండెక్స్ స్టాండర్డ్స్కి బెంచ్ మార్కింగ్ ఎలా అవుతుంది అనేది చూసుకోవచ్చు. అలాగే మీరు ఫండ్ టు ఫండ్ ఒక 2-3 ఫండ్స్ని యాడ్ చేసుకుని, ఈ ఫండ్స్ వల్ల మీకు లాస్ట్ 2 and 3 years ముందు నుంచి ఇన్వెస్ట్ చేసి ఉంటాయి, ఆర్ 5 years ముందు నుంచి ఇన్వెస్ట్ చేసి ఉంటాయి, ఎన్ని రిటర్న్స్ వస్తాయి. సో బ్యాక్ ట్రాకింగ్, ఈ అనాలిసిస్ అన్ని ఫింగర్ టిప్స్లో ఉంటుంది అనమాట. సో ఇది టైం కూడా పట్టదు, వితిన్ 10 seconds, వితిన్ 5 secondsలో మీరు ఫండ్స్ యాడ్ చేసుకుని సో వాటి రిటర్న్స్ ఎలా ఉన్నాయి అనేది ట్రేస్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఎంఎఫ్ ల్యాబ్ అని చెప్పి మనకి ఓవర్ ల్యాప్, రోలింగ్ రిటర్న్స్ అండ్ ఆల్సో వాటి స్టార్ రేటింగ్, ఎక్స్పర్ట్స్ ఇచ్చిన రేటింగ్, ఇవన్నీ మనకి డీటెయిల్గా తెలుస్తాయి అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీంట్లో రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే ఉంటాయి, డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ ఉండవు. సో ఎవరికైతే టైం లేదు, లేదంటే ఇంట్రెస్ట్ లేదు, ఆర్ నాకు ఎవరన్నా ఎక్స్పర్ట్ హెల్ప్ కావాలి అనుకుంటే అప్పుడు దీంట్లో జాయిన్ అవ్వండి. సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. సో దాని ద్వారా జాయిన్ అయ్యి మీరు కేవైసీ కంప్లీట్ చేస్తే సో మీకు నేను మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్ కింద అటాచ్ అవుతాను అనమాట. సో ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి. సో మీకు ఇంట్రెస్టెడ్ అయితే అప్పుడు మీరు డౌన్లోడ్ చేసి అండ్ మా టీం మిమ్మల్ని రీచ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో సాయి గారు, ఇంకా మనం డీటెయిల్స్లోకి వెళ్దాం. సో మీరు డెబ్ ట్రాప్లో ఉన్నా అన్నారు. సో అసలు బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంటే మీరు దేని గురించి అప్పులు చేశారు? హెల్త్ రీజన్ వల్ల, పిల్లల ఎడ్యుకేషన్ వల్ల, లేదంటే ఇంకా అదర్ రీజన్స్ వల్ల, అసలు దేనికోసం చేశారు? మొత్తం నాకు ఒక బ్యాక్గ్రౌండ్ చెప్పండి, సో దట్ మనం దాని నుంచి మనం డీటెయిల్గా వెళ్ళచ్చు. నాది యాక్చువల్లీ పీస్ఫుల్ లైఫ్ సార్. చాలా పీస్ఫుల్గా ఉండేది. శాలరీ వచ్చిందంతా చాలా బాగా నడిచేది. బట్ ఏంటంటే నేను కొంచెం అత్యాశకి వెళ్ళిపోయాను. ఇక్కడే హైదరాబాద్లో ఇంకా ఎన్నాళ్ళు ఉంటాం, ఏదో కొంచెం పెద్దగా ఎక్కువ సంపాదించేసి ఎక్కువ అమౌంట్తో హ్యాపీ ఇంటికి వెళ్ళిపోయి అందరితో పాటు ఉందాం అనే ఒక కాన్సెప్ట్తో ఎక్కువగా బెట్టింగ్ ఆడాను సార్. ఓకే.
అంటే మీకు ఈ కలర్స్ గేమ్ ఉంటే ఆ టైపా లేదు అంటే అది కాదు సార్, అంటారు అంత స్కిల్ బేస్డ్ అని, స్కిల్ బెట్టింగ్ డ్రీమ్ 11 అనమాట. క్రికెట్ బెట్టింగ్? ఎస్ సార్, బయట కాదు, యాప్ లో. యాప్ లో అది ఏంటంటే అది తక్కువ అమౌంట్ లాగానే అనిపిస్తుంది కానీ అది ఒక 20 టీమ్స్ అలా పెట్టేసరికి ఒక మ్యాచ్ లో 20 టీమ్స్ అంటే ఒక టీమ్ కి 49 రూపీస్ అంటే ఆల్మోస్ట్ ఒక మ్యాచ్ కి 1000 రూపాయలు లెక్క. ఇలా పెడుతూ పెడుతూ ఒకసారి కొంత పోతే ఆ మొత్తాన్ని కూడా ఎలాగో సంపాదిద్దాం అన్నట్టు ఇలా ఎలా డెబిట్ ట్రాప్ లోకి వెళ్ళిపోయాను సార్. ఓకే, ఇది ఎంత టెన్యూర్ లో అయింది? విత్ ఇన్ మొన్న రీసెంట్ జరిగిన ఐపీఎల్ లో? లేదు సార్, ఇది యాక్చువల్లీ లాంగ్ ప్రాసెస్. ఒక 4 years బ్యాక్ సార్ జరిగింది. నేను కూడా ఒక ఆల్మోస్ట్ ఒక 1 year 1.5 year కంటిన్యూగా ఆడాను. ఆడి ఎలాగైనా పోయిందైనా రాబట్టుకుందాం అనే ఒక దీంట్లో ఆడుతూ వెళ్ళిపోయాను అనమాట. ఇదేంటంటే నా తెలిసి చేసిన తప్పే. అలా ఆడుతూ వెళ్ళిపోయేసరికి ఒక దగ్గర అనిపించింది ఇంకా ఎప్పటికీ ఇది ఎండ్ అయ్యేటట్టు లేదని చెప్పి నేను ఆపేశాను. ఓకే, ఆపి ఎన్ని రోజులు అయిందండి? ఆపి ఆల్మోస్ట్ ఒక 1 year దాటిపోయింది సార్. రీసెంట్ గా జరిగిన ఐపీఎల్ లో టచ్ చేయలేదు? లేదు సార్, అంతకు ముందే. కానీ ఏంటంటే నేను ఉన్నది తక్కువైనా కూడా దాన్ని ఇంటికి తెలియకుండా క్లియర్ చేద్దాం అనే ప్రాసెస్ లో దాన్ని నేను చాలా ఎక్కువగా బర్డెన్ గా చేసేసుకున్నాను సార్. ఓకే, సో ఇప్పుడు 4 years లో మొత్తం ఇదంతా అయింది. మొత్తం టోటల్ అప్ ఎంత ఉందండి ప్రెసెంట్? అరౌండ్లీ 30 lakhs వరకు ఉంది సార్. మొత్తం 30 lakhs. ఓకే, సో ఇది 4 years లో జరిగిన ప్రాసెస్. సో ఫస్ట్ ఇయర్ లో ఎంత పోగొట్టుకున్నాక అప్రాక్సిమేట్ గా ఓకే, అక్కడ ఎందుకు ఆపలేదు? సెకండ్ ఇయర్ ఎందుకు స్టార్ట్ చేశారు? ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఒక పని చేస్తున్నామంటే ఒక 50,000 లాస్ వచ్చింది అనుకోండి, పోతే పోనీ 50,000 అని చెప్పి అక్కడతో ఆపేసి వేరేవి మన రెగ్యులర్ జాబ్లో మనం చేసుకుంటాం. ఇప్పుడు మీరు 1000 రూపాయలు ఒక రోజుకి పెట్టారు, సో 20 రోజులు 30 రోజులు అయింది అనుకున్న 30,000 పోయినాయి, అక్కడ పోనీ 50,000 పోయినాయి. అక్కడ ఆపేసి ఉంటే 50,000తో అయిపోయేది ఒక నెల శాలరీ లేదా 2 నెలల శాలరీ. సో మీరు 50,000తో ఆపకుండా మీరు 30 లక్షల వరకు ఎలా తీసుకొచ్చారు? ఇది యాక్చువల్లీ ఏంటంటే ఒక హ్యాబిట్ అయిపోయింది సార్, వ్యసనంలా అయిపోయింది. పైగా అది ఫస్ట్ ర్యాంక్ వస్తే 1 కోటి రూపాయలు అనేది బాగా ట్రిగ్గర్గా ఉండేది. ఓకే, ఇప్పుడు మొత్తం ఈ ఐపీఎల్ టీమ్స్ అన్నిటిలో టాప్ టీమ్ ఎవరితో ఉంటే వాళ్ళకి 1 crore వస్తుందా? ఓకే, అది బాగా ట్రిగ్గర్గా ఉండేది. ఒకసారైనా వస్తుందేమో. కానీ నేను బేసిక్ ఫండమెంటల్ మర్చిపోయాను. ఒక మ్యాథ్స్ స్టూడెంట్ అయ్యుండి కూడా ప్రాబబిలిటీస్ మర్చిపోయాను నేను. ఇన్ని లక్షల మంది, ఇన్ని కోట్ల మంది ఆడితే దాంట్లో ఒక్కరికే వస్తుంది. అంతే సార్. సో దాంట్లో మన టీమే సెలెక్ట్ అవడం ప్రాబిలిటీ 22 మందిలో 11 మందిని బెస్ట్ 11 మందిని సెలెక్ట్ చేయాలంటే ఈ ప్రాబిలిటీస్ లో దెబ్బతినడం వల్ల ప్రాబ్లం అయిపోయింది సార్. ఓకే, సో అప్రాక్సిమేట్ గా ఫస్ట్ ఇయర్ ఒక 1 lakh వరకు పోయిందంటారా 1 year లో? అంటే ఓన్లీ క్రికెట్ బెట్టింగ్ అయినా ఇంకేమన్నా చేసేవాళ్ళ? నో సార్, ఓన్లీ క్రికెట్ బెట్టింగ్. ఓన్లీ ఐపీఎల్ లేదంటే టెస్ట్ మ్యాచ్లు కూడా వేసేవాళ్ళ? ఏ మ్యాచ్ అయినా సార్, మొత్తం 365 days నడుస్తూనే ఉంటాయి. ఏదో ఒక మ్యాచ్ నడుస్తూనే ఉంటాయి. ఏదో ఒక దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేస్తుందని ఆ కాస్తో దురాశ అనుకోవాలి. దురాశతో ఆడి అలా అయిపోయింది. బట్ ఏంటంటే ఒక 10 lakhs వరకు అయిపోయింది సార్ నాది మొత్తం 4 years లో. బట్ ఏంటంటే రీసెంట్ గా ఒక 1.5 year 2 years నుంచి ఆ 10 lakhs ని నేను ఇంటి దగ్గర తెలియకుండా మేనేజ్ చేద్దాం అనే ప్రాసెస్ లో దాన్ని 30 lakhs వరకు తీసుకొచ్చేసాను సార్. ఓకే, ఈ 10 lakhs ని రీపే చేసే ప్రాసెస్ లో 30 lakhs అయిందా? అదే సార్, అంటే క్రెడిట్ కార్డ్స్ నుంచి తీయటాలు, పర్సనల్ లోన్స్కి వెళ్ళటాలు, యాప్ లోన్స్, ఈ ప్రాసెస్ లో కొంచెం ఎక్కువ వడ్డీలకి తీసుకోవడం వల్ల అది 30 lakhs వరకు అయిపోయింది సార్. ఓకే, సో మీరు ఫస్ట్ చేసిన 10 lakhs మొత్తం ఎవరి దగ్గర చేతప్పు తీసుకున్నారా? క్రెడిట్ కార్డ్స్, పర్సనల్ లోన్స్? క్రెడిట్ కార్డ్స్ సార్, మొత్తం క్రెడిట్ కార్డ్స్. సో ఉన్న క్రెడిట్ కార్డ్స్ అన్ని యూజ్ చేసి 10 lakhs వరకు తీసుకున్నారు. మరి వాటికి ఎవ్రీ మంత్ పే చేయాలి కదండి, అంటే ఈఎంఐ కింద కన్వర్ట్ చేసుకున్నారు వాటిని? ఈఎంఐ కింద కన్వర్ట్ చేయడం, అమౌంట్ తీయడం, మళ్ళీ కట్టడం, కట్టడం, ఈ ప్రాసెస్ లో కొంచెం ఇప్పుడు అది ఎక్కువైంది సార్. సో మనం డీటెయిల్స్ లోకి వెళ్ళే ముందు నాకు 2 ప్రామిస్లు కావాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే
మీకు మీరు ఏం చేసుకోరు అంటే నెగిటివ్ థాట్స్ ఏం రాకుండా, ఎందుకంటే 30 lakhs తీర్చేయచ్చు, స్లోగా తీర్చేయచ్చు, ఒక 5 years 10 years కష్టపడితే తీరిపోతుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు సింగిల్ కాదు, సో మీకు వైఫ్ 2 పిల్లలు ఉన్నారు. సో ఫస్ట్ ప్రామిస్ ఏంటంటే మీకు ఏది సెకండరీ థాట్స్ ఏం రాకూడదు. ఓకే, సెల్ఫ్ హార్మ్ లాంటివి, అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మీ ఫ్యామిలీకి మీ వైఫ్ అండ్ మీకు ఎవరైతే క్లోజ్గా ఉన్నారో వాళ్ళకి ముందు మీరు చెప్పాలి. సో ఈ 2 చేశారా? సార్ నేను యాక్చువల్లీ ఈ నెగిటివ్ థాట్స్ అనేది స్టార్టింగ్ లో ఉండేవి సార్. బట్ ఏంటంటే నాకు దాన్ని నేను అవుట్కమ్ అయిపోయాను సార్. ఓకే, గుడ్ అండి. అండ్ ఒక సేమ్ టైం ఇంతవరకు ఇంటి దగ్గర చెప్పకూడదు అనే ఇంతవరకు తెచ్చుకున్నాను. బట్ ఏంటంటే ఇంటి దగ్గర చెప్పేశాను సార్. అది చెప్పింది అంటే మా వైఫ్కి చెప్పాను, మా బ్రదర్స్కి చెప్పాను అంతే, మా రిలేటివ్స్కి. మొత్తానికి చెప్పలేదు. బట్ ఈ సిచ్యువేషన్ ని సరిగ్గా హ్యాండిల్ చేయగలరు అనుకునే వాళ్ళని అయితే చెప్పాను. వాళ్ళు బాధపడ్డారు, బట్ సపోర్ట్ అయితే ఉంది సార్. ఓకే, సరే ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, మీ వైఫ్ సపోర్టింగ్ గా ఉన్నారు, అండ్ మీ ఎవరైతే డిస్టెంట్ బ్రదర్స్ అన్నారో వాళ్ళు కూడా సపోర్ట్, మోరల్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే ఉంది. బట్ ఏంటంటే బాధపడుతున్నారు సార్. ఖచ్చితంగా ఎందుకు హ్యాపీ లీడింగ్ లైఫ్ ని ఎందుకు ఇబ్బంది పెట్టుకున్నాం అనే బాధ అయితే ఉంది. బట్ సపోర్ట్ అయితే ఉంది సార్. బట్ నాకైతే అటువంటి నెగిటివ్ థాట్స్ ఏమి ఇంకా రావు. గుడ్ గుడ్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ మీరు అట్లీస్ట్ క్లోజ్ రిలేటివ్స్ కి చెప్పారు. సో నన్ను అడిగితే, పర్సనల్ గా నన్ను ఒపీనియన్ అడిగితే, సో ఎంత పెద్ద అప్పు ఉంది, ఇది మీకు తీయడానికి ఒక 10 years పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే శాలరీ ఏంటి అనేది డిస్కస్ చేద్దాము. ఎట్ అన్ యావరేజ్ చూసుకున్నా సరే 30 lakhs అప్పు తీయడానికి మినిమం 5 to 10 years పడుతుందండి ఎవరికైనా. సో ఇది మీరు ఓన్గా తీరుద్దాం అనుకున్నారా? నన్ను అడిగితే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోయి, సో ఇలా తప్పు చేశాను, సో మళ్ళీ లైఫ్లో బెట్టింగ్ జోలికి వెళ్ళను, సో నాకు 30 lakhs అప్పు ఉంది, ఇది తీర్చగలరా? ఇప్పుడు మీకు ఇంటి దగ్గర అసెట్స్ ఏమైనా ఉన్నాయండి? పొలాలు కానీ స్థలాలు కానీ? ఉన్నాయి సార్. అన్నీ అమ్ముకునేవి కట్టాలి అన్నో పేరెంట్స్ దగ్గర హెల్ప్ తీసుకోవచ్చు డెఫినెట్గా. ఎందుకంటే సో వాళ్ళకి మనమే అన్నీ, సో మన తర్వాతే మిగిలిన ఆస్తులైనా ఏవైనా సరే. ఫస్ట్ థింగ్ ఏంటంటే పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఓపెన్గా సో ఇలా ఉన్నాయి అని చెప్పి తీసుకోవడం, అలాంటి ఒక ఆప్షన్ ఏమన్నా ఎక్స్ప్లోర్ చేయగలరా? లేదు సార్. మీరు ఒక్కళ్ళు నలగడం కంటే, అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ కానీ మీ ఇన్లాస్ కానీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఏంటంటే వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్, వెల్ సెటిల్డ్, లేదంటే గుడ్ ఆస్తులు అవి బాగానే ఉన్నాయా? మిడిల్ క్లాస్ సార్. వాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పటి వరకు అయితే నా మీద అయితే డిపెండ్ అయ్యలేరు, వాళ్ళు చేసుకుంటున్నారు, కానీ మిడిల్ క్లాస్. ఓకే, అంటే పొలాలు, వ్యవసాయం అంటే సొంత పొలాల కౌలు తీసుకున్నారా? సొంతం చేసుకున్నారు. సో ఆ పొలం మీద అట్లీస్ట్ ఎంతో కొంత రెవెన్యూ వస్తే ఆ రెవెన్యూ పేరెంట్స్ తీసుకుంటారు ఆబ్వియస్లీ. సో దాంట్లో మీకు సంబంధించిన పొలం ఉంటే దాని నుంచి ఏమైనా ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందా? అలాంటిది ఏమి ఉండదు సార్. ఏది వచ్చినా వాళ్ళే తీసుకుంటారు. ఓకే, నేనైతే నాకు మా ఇంటి దగ్గర తెలియకుండా చేద్దాం అనే కాన్సెప్ట్ తోనే మిమ్మల్ని అప్రోచ్ అయ్యా సార్. ఓకే, సో పేరెంట్స్ అనే ఆప్షన్ లేదు, మొత్తం తీసేద్దాం అంటే మొత్తం మీరే తీర్చాలి. ఓకే, ముందు మీరు కొద్దిగా ఫ్రీగా ఉండండి, మరీ అంత స్ట్రెస్ఫుల్ గా. అయినో ఇది కష్టమే, కాకపోతే మరీ అంత స్ట్రెస్ తీసుకుంటే ఆరోగ్యానికి డ్యామేజ్ అవుతుంది. ఓకే, సో వెళ్దాం. అంటే ముందు మొత్తం 30 lakhs అప్పు ఉంది. సో దేంట్లో ఎంత ఉందనే డీటెయిల్ గా చూద్దాం. సో ప్రెసెంట్ మీరు వర్క్ చేస్తున్నారు కదా, సో మీ పర్ మంత్ శాలరీ ఎంత అండ్ ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారు? ఈ శాలరీని ఇంక్రీజ్ చేసే స్కోప్ ఉందా? నాకు ఒక 42,000 బై హ్యాండ్ వస్తుంది సార్ శాలరీ, జాబ్ పరంగా. ఫ్రీలాన్స్ నేను చేయొచ్చు సార్, ఫ్రీలాన్స్ చేస్తున్నా కూడా. అరౌండ్లీ ఒక యావరేజ్ గా చూసుకున్న ఇయర్ మొత్తంలో ఒక 8,000 వస్తుంది సార్. పర్ మంత్ మినిమం ఒక 8,000 అయినా ఎర్న్ చేయగలం. వీడియో ఎడిటింగ్ కి బయట చాలా స్కోప్ ఉంది. ఇప్పుడు అలాగా వీడియో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ, ఎస్టాబ్లిష్డ్ వాళ్ళు కానీ, సో చాలా మందికి ఫ్రీలాన్సర్స్ అవసరం ఉంటుంది. సో ఈజీగా ఒక 8,000 అయితే ప్రెసెంట్ ఎర్న్ చేస్తున్నారా? చేస్తున్నా సార్. ఓకే, అంటే టోటల్ పర్ మంత్ ఇన్కమ్ 50,000. ఓకే, సో ఇప్పుడు మీరు ఉన్న కంపెనీ నుంచి వేరే కంపెనీ చేంజ్ అయితే ఇదే 50,000 80,000 కానీ 90,000 అయ్యే ఛాన్స్ ఉందా? లేదు సార్, అంత స్కోప్ ఉండదు అంటారా? ప్రెసెంట్ మార్కెట్ లో వీడియో ఎడిటింగ్ పరంగా చూసుకుంటే ఎక్కువగా ఫ్రెషర్స్ కే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. మేము ఆల్రెడీ ఒక 10-15 సంవత్సరాల నుంచి ఉన్నాం కాబట్టి అంత మా స్కేల్ కి ఇద్దరిని తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి. ఓకే, ప్రెసెంట్ బయట మార్కెట్ అంత
ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అంత బాగాలేదు. ఓకే, కానీ ఫ్రీలాన్సింగ్ చేసి మీకు అన్లిమిటెడ్ స్కోప్ అయితే ఉంది. ఓకే, సో డైలీ మీ వర్క్ అవర్స్ ఎన్ని ఉంటాయండి? 8 అవర్స్ ఫిక్స్డ్ గా ఉంటుందా? డైలీ 12 అవర్స్, 16 అవర్స్, 14 అవర్స్ ఉంటుందా? లేదు సార్, ఫిక్స్ ఉంటుంది. ఓకే, 8 అవర్స్ అండి. 8.5 అవర్స్ ఫిక్స్ ఉంటుంది. ఓకే ఓకే, సో ఇంకా మనం డీటెయిల్స్ లోకి వెళ్దాం. సో ఇప్పుడు చెప్పండి, మొత్తం మీ లోన్స్ ప్రెసెంట్ 1 by 1 ఏమున్నాయి, ఏది ఎంత అనేది? సార్ నేను మా ఫ్రెండ్ దగ్గర ఐసిఐసిఐలో లోన్ పెట్టాను సార్. అదేమో ఈఎంఐ పర్ మంత్ 12,050 రూపీస్. అది ఇంకా 36 months పెండింగ్ ఉంది సార్. ఓకే, బ్యాంక్ లో పెట్టిన లోన్, పర్సనల్ లోన్ అంటారా? పర్సనల్ లోన్ సార్. ఓకే, ఒక ఫ్రెండ్ దగ్గర క్రెడిట్ లోన్స్ తీసుకున్నా సార్. అది 2798. అది ఇంకా 12 months పెండింగ్ ఉంది సార్. ఓకే, ఇలా ఓవరాల్ గా ఫ్రెండ్స్ దగ్గర మొత్తం కలిపి ఒక 11 లక్షల చిల్లర అప్పు అయింది సార్. ఓకే, ఇప్పుడు మొత్తం నాకు కనిపిస్తుంది మీరు చెప్పిన దాన్ని బట్టి మొత్తం ఫ్రెండ్స్ దగ్గర తీసుకున్నది 11.8 లక్షలు. ఓకే, అండ్ లోన్ యాప్స్ నుంచి తీసుకుంది 9,20,000. అండ్ క్రెడిట్ కార్డ్స్ నుంచి తీసుకుంది 8,12,000. మొత్తం కలిపి 29 లక్షలు ఉంది. ఓకే, ఇప్పుడు దీంట్లో అంటే మీరు ఇంట్రెస్ట్ రేట్లు అవి చెప్పలేదు. సో కొన్ని మాత్రం ఫ్రెండ్స్ దగ్గర తీసుకునే 3 రూపాయల వడ్డీ, 2.5 రూపాయల వడ్డీ, 2 రూపాయల వడ్డీ ఉంది. అండ్ క్రెడిట్ కార్డ్స్ కూడా ప్రెసెంట్ మినిమం డ్యూ కడుతున్నారా? ఎలా పే చేస్తున్నారు? అంతే సార్, మినిమం కడుతూ మళ్ళీ తీయటాలు అలా చేస్తున్నారు. ఓకే, సో క్రెడిట్ కార్డ్ నుంచి మీరు యూజ్ చేసి ఆ అమౌంట్ ని మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ మనీ తీయడం, ఈ రొటేషన్ లో చేస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ ఒక మంత్ లో ఎంత ఈఎంఐస్ పే చేస్తున్నారు లాస్ట్ 6 months నుంచి? కానీ ఎందుకంటే ఈ లిస్ట్ చూస్తే మన లిస్ట్ కలెక్ట్ చేయడానికి 1/2 hour పట్టింది. సో ఇన్ని ఈఎంఐస్ లో ఎన్ని ఈఎంఐస్ ఉన్నాయో మీకైనా గుర్తుంటుందా? గుర్తుంటే మంత్ లో అసలు టోటల్ అమౌంట్ ఎంత వెళ్తుంది? టోటల్ అమౌంట్ ఒక 1,20,000, 1,30,000 వరకు ఈఎంఐ అయిపోతుంది సార్ ఎవ్రీ మంత్. ఓకే, సో ప్రెసెంట్ మీరు 50,000 టోటల్ ఇన్కమ్ అన్నారు కదా. సో మీ ఫ్యామిలీ, పిల్లలు, వాళ్ళ ఫుడ్, స్కూలింగ్ మొత్తానికి కలిపి ఎవ్రీ మంత్ ఎంత ఖర్చు పెడుతున్నారు? ఎవ్రీ మంత్ ఒక 30,000 వరకు ఖర్చు పెడుతున్నా సార్. ఓకే, రెంటెడ్ హౌస్ లో ఉంటున్నారా? అవును సార్. ఓకే, సో రెంట్, ఇంకా వెజిటబుల్స్, గ్రోసరీస్, పాలు, నీళ్లు అన్ని కలిపి 30,000 సరిపోతాయి. అంటే ఇంతకు ముందు నా సిచ్యువేషన్ ఇంటి దగ్గర తెలియదు కాబట్టి కొంచెం ఖర్చులు ఎక్కువగానే ఉండేవి. ఇప్పుడు తెలిసింది కాబట్టి ఆటోమేటిక్ గా తగ్గుద్ది సార్. ఓకే, మీకు సపోర్టింగ్ వైఫ్ ఉన్నారు ఫస్ట్ థింగ్. ఓకే, అంటే మనకి నెలకి ఒక 20,000 మిగులుతుంది. 20,000. ఓకే, ఇంకేమన్నా తగ్గించగలరా? ఖర్చులు ఏమన్నా తగ్గించి 25,000 మిగిలేలా చేయగలరా? లేదు సార్, అది బేసిక్ నీడ్ అయిపోయింది సార్. సో ప్రెసెంట్ మీరు 20,000 బ్యాలెన్స్ తో 1.2 lakh ఈఎంఐ ఎలా పే చేస్తున్నారండి? చాలా కష్టం కదా, రొటేషన్ చేసినా సరే చాలా కష్టం కదా. అదే సార్, అలా ఈ మధ్య తీసుకున్న అప్పులు కూడా అలా ఉన్నాయి కదా. రీసెంట్ గా కూడా అప్పులు తీసుకున్నారు? అది బయట నుంచి తీసుకున్నట్లు రీసెంట్ గా తీసుకున్నవే ఉంటున్నాయి. ఓకే, లాంగ్ ప్రాసెస్ అప్పులు అంటే క్రెడిట్ కార్డు, లోన్ యాప్లు. బయట నుంచి తెచ్చేవి రీసెంట్ గా వీటికి కట్టడానికే బయట నుంచి కూడా తేవడం స్టార్ట్ అయింది. సో ఇది ఎక్కడో దగ్గర ఎండ్ అవ్వాలి అనే ఒక కాన్సెప్ట్ తో ఇది కరెక్ట్ కాదనిపించింది. సో ఇది చాలా ట్రిక్కీ సిచ్యువేషన్, ఎందుకంటే 20,000తో 30 లక్షలు తెచ్చడం అంటే ఇంపాసిబుల్ అండి. డెఫినెట్ గా ఇంపాసిబుల్. ఎవరు చెప్పినా సరే నమ్మకండి, 20,000తో 30 లక్షలు తీర్చగలమంటే అవ్వదు. ఓకే, ఇప్పుడు ఈ 30 లక్షలు తీర్చాలంటే 2 ways ఉన్నాయండి. అంటే ఎప్పుడైనా అప్పులు తీర్చాలి అంటే 2 methods ఉంటాయి. ఒకటి స్నోబాల్ మెథడ్, ఇంకోటి అవలాంచ్ మెథడ్. స్నోబాల్ మెథడ్ ఏంటంటే చిన్న చిన్న అమౌంట్లు ఉంటాయి చూసారా, 5,000, 10,000 అమౌంట్లు. అంటే మీకు మొత్తం ప్రజెంట్ ఎన్ని లోన్స్ ఉన్నాయండి ఇక్కడ చూస్తే? అన్నీ కలిపి మినిమం ఒక 15-20 వరకు ఉన్నాయి. అంటే లోన్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ. అంటే 20 మంది ఉన్నారు మిమ్మల్ని ప్రతి నెల ఈఎంఐ అడిగేవాళ్ళు. సో 20 మందిలో మిమ్మల్ని 20 మంది కాకుండా 10 మంది అడుగుతున్నారు అనుకోండి, మీకు అంత సైకలాజికల్గా అంత స్ట్రెస్ ఉండదు. 20 లోన్లు 10 లోన్లు క్లియర్ అయిపోయినాయి అనుకోండి, కొద్దిగా పీస్ఫుల్గా ఉంటారు. ఓకే, ఈ స్నోబాల్ మెథడ్ ఏంటంటే చిన్న చిన్న ఈఎంఐస్, చిన్న చిన్న లోన్స్ నుంచి మొదలు పెడతాం. అంటే 2,000, 3,000 కట్టే ఈఎంఐల దగ్గర నుంచి టోటల్ ఒక 10,000, 20,000 కడితే లోన్ క్లోజ్ అయిపోద్ది అనుకున్నారు అనుకోండి. అలాంటివన్నీ క్లోజ్ చేసుకున్నాం అనుకోండి, మనకంత బర్డెన్ ఉండదు. ఫస్ట్ టైం కొద్దిగా బర్డెన్ తగ్గుతుంది.
మనకి క్యాష్ ఫ్లోస్ వల్ల బడ్డెన్ తగ్గదు, ఎమోషనల్ గా బడ్డెన్ తగ్గుతుంది అనమాట, సైకలాజికల్ గా. అది స్నోబాల్, చిన్న చిన్న అమౌంట్స్ నుంచి పెద్ద అమౌంట్స్కి వస్తాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అవలాంచ్ మెథడ్. ఇదేంటంటే హై ఇంట్రెస్ట్ రేట్ ఉంటాయి కదా, ఇప్పుడు మీకు మీ ఫ్రెండ్ ఒకరు ₹3 వడ్డీకి ఇచ్చారు. ₹3 వడ్డీ అంటే 36%. అంటే మీరు ₹100 తీసుకుంటే 36,000 సంవత్సరానికి పే చేస్తున్నారు. అంటే 3 వంతుల్లో 1 వంతు ఎక్స్ట్రా కడుతున్నారు. ఇది చాలా హై ఇంట్రెస్ట్ రేట్ అండి. మామూలుగా పర్సనల్ లోన్ తీసుకున్నా మీకు 10%, 11%కి వస్తుంది. 36% అంటే చాలా ఎక్కువ. ఓకే, సో ఇది హై ఇంట్రెస్ట్ రేట్లు. అవలాంచ్ మెథడ్లో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నాయి ముందు చేసుకుంటాం, దాని తర్వాత సెకండ్ హైయెస్ట్, థర్డ్ హైయెస్ట్, అలాగా పైనుంచి కిందకు వస్తాం అనమాట. ఇక్కడ అమౌంట్ చిన్నదా పెద్దదా అనేది చూడం. మనం ఏం చేస్తామంటే ఈ రెండిట్లో కంబైన్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ బాగా చిన్న అమౌంట్స్ ఉంటాయి చూసారా, మీ దాంట్లో చూస్తే కొన్ని 8,244 ఒకటి ఉంది టోటల్, అది కడితే అయిపోతుంది. అలాగే కొన్ని 23,000 ఉన్నాయి లోన్స్, 9,500 ఉన్నాయి. క్రెడిట్ కార్డ్స్లో కూడా 55,000 ఒకటి, 45,000 ఒకటి ఉంది. సో ఇలాంటివి ముందు క్లోజ్ అయిపోయినాయి అనుకోండి, ముందు ఆ క్రెడిట్ కార్డు కట్టేసి క్రెడిట్ కార్డు నిలిపేయండి. ఓకే, ఫర్దర్గా ₹1 కూడా మీరు లోన్ తీసుకోవద్దు. ఓకే, క్రెడిట్ కార్డ్స్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోకండి, ఎందుకంటే అవి హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటాయి. 36%, 40% అలా ఉంటాయి అనమాట. ఏదన్నా ఒక క్రెడిట్ కార్డ్ మీరు రీపే చేశారు అంటే ఆ క్రెడిట్ కార్డ్ని వెంటనే ఇరిపేసి దాన్ని డీయాక్టివేట్ చేయండి కాల్ చేసి. ఓకే, ముందు మీకు మొబైల్ యాప్లో దాన్ని డీయాక్టివేట్ చేయండి. డీయాక్టివేట్ చేసి ఆ క్రెడిట్ కార్డ్ని కంప్లీట్గా స్టడ్డింగ్ చేసేయండి. ఎందుకంటే ఫర్దర్గా అప్పు తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కార్డు ఉందనుకోండి, పెట్రోల్ బంక్ వెళ్ళి మళ్ళీ ఇంకో 20,000 తీసుకొస్తారు. ఫర్దర్గా తీసుకోకుండా మీరు ఆల్రెడీ 1 year నుంచి ఆడట్లేదు అంటే మీరు రైట్ ట్రాక్లోనే ఉన్నారు. కాకపోతే ఎప్పుడన్నా ఈఎంఐ బడ్డెన్ పెరిగినప్పుడు దాని నుంచి తీసే ఛాన్స్ ఉంటుంది. మీరు 10 లక్షల నుంచి 30 లక్షలకి ఎందుకు తీసుకొచ్చారంటే 10 లక్షలు ఉన్నప్పుడు అదే మీరు ఎవరినన్నా రిలేటివ్ని ఎవరినన్నా ఒక డబ్బులు అడిగి 10 లక్షలు తీర్చేశారంటే ఒకచోటే ఉండేది. మీరు ఆ 10 లక్షలని లోన్ యాప్స్ ద్వారా తీసుకొచ్చి దానికోసం మళ్ళీ క్రెడిట్ కార్డ్స్ నుంచి విత్డ్రా చేసి ఈ చేసే ప్రాసెస్లో 10 లక్షల నుంచి 30 లక్షలు అయింది. అంతే కదండి, నాకు అర్థమైంది అదే. అంతే సార్. ఓకే ఓకే, సో ఈ 2 మెథడ్స్ మనం ఏం చేస్తామంటే రెండింటిని కంబైన్ చేస్తాము. ఫస్ట్ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేటు తక్కువ టెన్యూర్ ఉన్నాయేమో చూద్దాం. సో దీంట్లో ఏమైనా ఉన్నాయండి, ₹3 వడ్డీది 3 లక్షలు పెద్ద అమౌంటే. ఓకే, సో ఇప్పుడు మీకు ఉన్న అన్నిటిలో 30 లక్షలు కదా, సో మీరు చెప్పిన రిలేటివ్స్ కానీ ఎవరన్నా ఇదే 30 లక్షలు మీకు సాయం చేసి ఈ 30 లక్షలకి ఎంతైతే ఈఎంఐ వస్తుందో ఆ ఈఎంఐ మీరు పే చేసుకునేలాగా, లేదు అంటే స్లోగా మీరు తీర్చేలాగా ₹1 వడ్డీకి ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఫ్రీగా ఎవరైనా ఇస్తే చాలా మంచిది. మీకు వెరీ క్లోజ్ రిలేటివ్స్ ఎవరైనా ఉండి ఇలా నేను అప్పుల్లో ఉన్నాను, సో నాకు హెల్ప్ కావాలని చెప్పి మీరు వెళ్ళి అడిగితే ఖచ్చితంగా తీర్చేస్తాను. వితిన్ 5 years ఆర్ వితిన్ 6 yearsలో తీర్చేస్తాను. వడ్డీ లేకుండా ఇచ్చారనుకోండి, మీరు వాళ్ళ లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవచ్చు. లేదా ₹1 వడ్డీకి ఇచ్చినా సరే మీరు లైఫ్ లాంగ్ గుర్తుంచుకోవచ్చు వాళ్ళని. ఓకే, అలా ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రెసెంట్ అయితే అలా లేరు సార్. కానీ మా రిలేటివ్ తన పర్సనల్ లోన్ అయితే తీసిస్తాను కావాలంటే అని చెప్పాడు. ఓకే, పర్సనల్ లోన్ తీసి ఆ ఈఎంఐ ఆయన కట్టుకునే సిచ్యువేషన్ ఉందా, లేదా మీరే కట్టుకోవాలా? నేనే కట్టాలి సార్. తన సిచ్యువేషన్, తన ఫ్యామిలీ పరంగా అంతగా ఓకే, తన సిబిల్ బాగుంది, కొంచెం తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా వచ్చే 10% దగ్గరలో వచ్చే ఛాన్స్ ఉంది. అయితే 11 బిలో వస్తుంది సార్. ఓకే, సో 11% ఇంట్రెస్ట్ రేట్ లో మీ రిలేటివ్ మీకు పర్సనల్ లోన్ ఇస్తారు. ఓకే, సో మీరు ఎంత తీసుకుందాం అనుకున్నారు, ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉంది ఆయనకి? ఆయన ఎంక్వైరీ చేస్తే మాక్సిమం మీకు 20 వరకు రావచ్చు అన్నారు సార్. ఓకే, టెన్యూర్ అండి 84 months ఉన్నట్టుంది అవకాశం, అది ఇంకా కనుక్కోవాలి. ఓకే, 84 months అంటే అప్రాక్సిమేట్గా 7 years వరకు పెట్టుకోవచ్చు. అంటే ఈఎంఐ ఎంత వస్తుందో క్యాలిక్యులేట్ చేస్తున్నాను నేను. ఒక 20 lakhs లోన్ తీసుకుని మీకు ఇచ్చారు అనుకోండి, ఒక 10% వేసుకున్నాను ఆప్టిమిస్టిక్గా, తక్కువ వస్తుంది అనుకుంటే 11 అయ్యింది సార్, క్లారిటీ ఉంది. 11%. ఓకే, 11% 7 years ఇస్తున్నారు. ఓకే, 7 years ఇస్తే అప్రాక్సిమేట్గా 34,000 ఈఎంఐ వస్తుందండి. సో ప్రజెంట్ మీకున్న 50,000 శాలరీలో 30,000 ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టగా 20,000 మిగులుతుంది. ఫ్యామిలీది 25లో మేనేజ్ చేయగలను సార్. ఓకే, సో 25 మేనేజ్ చేస్తే 25 వరకు ఈఎంఐకి పే చేస్తారు. 20 లక్షలు, ఇంకో 10 లక్షలు ఉంది. సో ఈ 10 లక్షలకి నేను ఏం చెప్తానంటే, మీకు మొత్తం మీ లోన్స్ అన్నింటినీ టేక్ఓవర్ చేయడానికి కొన్ని కంపెనీస్ ఉన్నాయన్నమాట. ఎలా అంటే డెప్ట్ కన్సల్టేషన్ ప్లాన్స్ అంటారు, బ్యాంక్స్ కూడా చేస్తుంటాయి. మీకున్న అన్ని అప్పుల్ని
వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇస్తే వాళ్ళు ఆ అప్పులన్నీ తీర్చేసి ఆ అప్పులన్నింటి అమౌంట్ని కలిపి సింగిల్ అప్పు కింద మెయింటైన్ చేస్తారు. ఓకే, ఈ 10 లక్షల్ని అంటే మీరు ఆల్రెడీ ఎంక్వైరీ చేసే ఉంటారు నాకు తెలిసి. సో ఎక్కడన్నా ఎంక్వైరీ చేసి ఎవరన్నా పాసిబిలిటీ ఉందా అలాంటిది? ఉంది అన్నారు సార్. ఏమైనా పెండింగ్ ఉంటే అవి క్లియర్ చేసుకోండి, ఓవర్ డ్యూలు ఉంటే క్లియర్ చేసుకోండి, సిబిల్ రిపోర్ట్ లో ఒకసారి అప్డేట్ అయితే ఇది అవకాశం ఉంది అన్నారు. చూడాలి. సో అది ట్రై చేయండి. ఎందుకంటే మొత్తం ఉన్న 20 లక్షల్లో 20 లక్షలు తీసుకొచ్చిన తర్వాత దాంట్లో ఒక 15 లక్షలు యూజ్ చేసి ప్రజెంట్ చిన్న చిన్న లోన్స్ అలాగే హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నాయి కదా, సో అవన్నీ క్లోజ్ చేసేయండి. మొత్తం 20 లోన్లు 10 లోన్ల వరకు వెళ్ళిపోతాయి నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు ఉన్న వాటిలో ఏం చేస్తారంటే ఆ 15 లక్షలతో ముందు 3 రూపాయల వడ్డీ ఫస్ట్ అనే దానికంటే ముందు మీకు 3 రూపాయల వడ్డీ 2.5 రూపాయల వడ్డీ ఇచ్చిన ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వాళ్ళకి వెళ్ళి ఫ్రాంక్గా చెప్పేయండి, సో నాకు ఇన్ని అప్పులు ఉన్నాయి, సో ఇన్ని అప్పులు ఉన్నాయి, దీంతో మీరు 3 రూపాయల వడ్డీ అంటే 3 లక్షలకి 3 రూపాయలు అంటే నెలకి 9,000 అవుతుందండి. ఓకే, నెల నెల పే చేస్తున్నారా, అది ఇయర్లీ పే చేస్తారా? నెల నెల చేస్తున్నా సార్. కానీ ఆ 3 రూపాయల వడ్డీ తీసుకొని కూడా 2 months అయింది సార్. ఓకే, సో నేనేం చెప్తానంటే వాళ్ళకి ఫ్రాంక్గా చెప్పి మీ డబ్బులు మీకు ఖచ్చితంగా ఇచ్చేస్తాను, కాకపోతే 3 రూపాయల వడ్డీని 1.5 వడ్డీ చేయమని రిక్వెస్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అన్నారు కాబట్టి కొద్దిగా మనసు ఉన్నా సరే తగ్గిస్తారు. ఓకే, 1.5 వడ్డీ చేసి ఇయర్లీ అంటే మంత్లీ కాకుండా మీరు వడ్డీ ఇచ్చేది ఇయర్కి ఒకసారి వడ్డీ ఇస్తానని చెప్పండి. బయట మార్కెట్లో ఉన్నది సంవత్సరానికి ఒకసారి ఆ డబ్బుల మీద 1.5 వడ్డీ ఎంత అయిందో ఆ ఇంట్రెస్ట్ మాత్రం ఇచ్చి మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఓకే, ముందు అలా రిక్వెస్ట్ చేయండి. ఎందుకంటే 3 రూపాయల వడ్డీ అంటే చాలా ఎక్కువ, దట్టు ఫ్రెండ్స్ అన్నారు. మీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేసి ట్రై చేయండి. ట్రై చేయడంలో పోయిందేం లేదు, కొంతమంది ఒప్పుకున్నారు అనుకోండి, అదృష్టమే. ఓకే, అది ఫస్ట్ థింగ్. దాని తర్వాత ఉన్న 20 లక్షల్లో అంటే మీకు ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉందో 20 లక్షలు అనుకుందాము. 20 లక్షల్లో ఒక 15 లక్షలతో మొత్తం ఈ హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్నాయి కదా, ఫస్ట్ మిమ్మల్ని బాగా పీడించే వాళ్ళు ఉంటారు. క్రెడిట్ కార్డ్స్ అయినా పర్సనల్ లోన్స్ అయినా రోజుకి వస్తున్నాయండి కాల్స్, రోజుకి ఒక్కొక్కరు 10 సార్లు కాల్ చేస్తారు, థ్రెటన్ చేస్తారు, మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు పే చేయాల్సిందే, ఇంటికి వస్తామని చెప్పి దెబ్బలాడుతున్నారు. ఇంకా అక్కడ వరకు వెళ్ళిందా, లేదంటే ఎవరి మొత్తం మీరు మేనేజ్ చేసి పే చేసేస్తున్నారా? మాక్సిమం మేనేజ్ చేసేస్తున్నాను. ఓకే, సో దీంతో ముందు హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్న క్రెడిట్ కార్డ్స్ పర్సనల్ లోన్స్ క్లోజ్ చేసేయండి. ఎందుకంటే మీరు బయట నుంచి మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకున్నవి వాటికి 1 year వరకు టైం ఉంది. ఈ 1 year లోపు ఏం చేయాలి అనేది కొంత మీకు ఫ్లెక్సిబిలిటీ ఉంది, అంతే మరీ పీకల మీద వచ్చి కూర్చోరు. 1 year టైం ఉంది అంటే ఇంకో 12 months 10 months టైం ఉంది కాబట్టి ఈ లోపు మనకి ఏదో ఒకటి చేయొచ్చు. ఓకే, ఆ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నాయి కట్టేయండి. ఒక 5 lakhs బఫర్ ఉంచుకోండి మొత్తం అంతా కట్టేయకుండా. ఈ 5 lakhsని స్లోగా మీరు ఈఎంఐ కోసం యూజ్ చేసుకోవడం. ఓకే, అంటే 25,000 మీ శాలరీ నుంచి తీస్తున్నారు, దాంతోపాటు మీ రిలేటివ్కి పర్సనల్ లోన్ తీసుకున్న రిలేటివ్కి ఇంకో 10,000 ఎక్స్ట్రా కట్టాలి. ఈ డెబ్ట్ రీకన్సల్టేషన్ చేస్తున్న వాళ్ళకి ఇంకొంత అమౌంట్ కట్టాలి, 10,000 20,000 అవుతుంది నెల నెల కట్టేది, అది కట్టాలి. అంటే ఈ 5 లక్షలని నెల నెల ఒక 30,000 చొప్పున మీకు మీ శాలరీకి యాడ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ చేయాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే మీకు ఫ్రీలాన్సింగ్ చేసుకునే స్కోప్ చాలా ఎక్కువ ఉంది. రోజుకి 8 గంటలు కష్టపడుతున్నారు, 8.5 గంటలు 9 గంటలు వేసుకోండి. ఇవాళ నుంచి ఏం చేస్తారంటే ఇంకొక 3 hours 4 hours ఎక్స్ట్రా కష్టపడండి. సో నాకు తెలిసిన కంటెంట్ క్రియేటర్స్కి మీ కాంటాక్ట్ ఇస్తాను వీడియో ఎడిటింగ్కి. అలాగే బయట చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక 3 years నాది కాదు 4 years నాది కాదు అనుకుని గట్టిగా కష్టపడండి. రోజుకి 14 గంటలు 16 గంటలు రాత్రి 12 వరకు పనిచేయడం, మళ్ళీ పొద్దున్న 6 లేచి పనిచేయడం, 6 hours స్లీప్ పెట్టుకోండి. గట్టిగా కష్టపడితే నెలకి 20-25,000 ఎక్స్ట్రా సంపాదించే స్కోప్ ఉందా, అంటే పాసిబిలిటీ ఉందా కష్టపడితే? ఎందుకంటే చేతిలో పని ఉంది కదా, కష్టపడితే ఉంది సార్. ఓకే, దానికి తగ్గట్టుగా మనకి క్లయింట్స్ కూడా దొరికితే బట్ హ్యాపీ దొరుకుతారండి. అంటే మీరు ఎంత అగ్రెసివ్ గా ట్రై చేస్తారో అంత దొరుకుతారు. ఎందుకంటే నేను బయట మార్కెట్లో చూస్తున్నాను కాబట్టి ప్రజెంట్ మంచి డిమాండ్ ఉంది కంటెంట్ క్రియేషన్కి, వీడియో ఎడిటింగ్కి. ఓకే, కొద్దిగా కష్టపడండి. కష్టపడి మీ ప్రజెంట్ వర్క్ టైమింగ్స్ ఏంటంటే 12 to 9, 2 to 11 ఉంటాయి సార్. డిఫరెంట్ ఉంటాయి, బట్ ఏదైనా 8.5 hours. 8.5 hours కాకుండా రిమైనింగ్ టైంలో ఒక 5 to 6 hours తీసుకొని
ఫిక్స్డ్గా క్లయింట్స్కి కమిట్మెంట్ ఇస్తూ వాళ్ళతో మంత్లీ పేమెంట్ తీసుకుంటూ ఉన్నారంటే అప్రాక్సిమేట్గా మినిమం ఒక 20-25 వేలు సంపాదించేలాగా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మన చేతిలో వర్క్ ఉండి మీకు ఆర్ట్ ఉండి మీకు ఎర్న్ చేసే స్కోప్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఏదన్నా సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ లేదంటే వేరే ఏ వర్క్ అయినా సరే స్కోప్ లిమిటెడ్ అనమాట. కాకపోతే వీడియో ఎడిటింగ్, కంటెంట్ క్రియేషన్ దీంట్లో చాలా ఎక్కువ స్కోప్ ఉంది. మీరు క్లయింట్స్ని కొంతమందిని పట్టుకోగలిగితే డెఫినెట్గా మీరు ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ నుంచి మీరు బయటపడాలంటే ఓన్లీ ఆప్షను మీ ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవడం, సెకండ్ ఆప్షన్ మీ ఇన్కమ్ ఇంక్రీజ్ చేసుకోవడం. సో మీరు కంపెనీ చేంజ్ అవ్వడం ఇలాంటివి కుదరదు అన్నారు కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి, మనం ఫ్రీలాన్సింగ్ చేసి అక్కడ నుంచి మీరు నెలకు ప్రజెంట్ 50,000 సంపాదిస్తున్నారు, 50 కాదు 75,000 టార్గెట్ పెట్టుకోండి. కష్టపడండి, వీకెండ్స్ కష్టపడండి, శనివారం ఆదివారం కష్టపడండి. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఫ్యామిలీని పక్కన పెట్టి కష్టపడతాం తప్ప దీని నుంచి బయటపడలేరండి డెఫినెట్గా. అంటే మనం ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి. ఇప్పుడు వితిన్ 2 yearsలో తీరిపోయేది కాదు, వితిన్ 1 yearలో తీరిపోయేది కాదు. కొంత ఫ్యామిలీ టైం పక్కన పెట్టి వాళ్ళకి కొంత టైం ఇస్తూ గట్టిగా హార్డ్ వర్క్ చేస్తూ నెలకి మినిమం 25-30 వేలు ఎక్స్ట్రా సంపాదిస్తే వితిన్ 5 yearsలో మీరు క్లోజ్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో అప్రాక్సిమేట్గా చూద్దాము. అంటే ఒక 30 లక్షలు ఉంది కదా, వడ్డీ పక్కన పెట్టేస్తున్నాను. వడ్డీ పక్కన పెట్టేసి ఓన్లీ అసలు తీరాలన్నా ఎన్ని నెలలు పడుతుందండి, అప్రాక్సిమేట్గా ఎన్ని సంవత్సరాలు పడుతుందో చూద్దాం. ఇప్పుడు ఈ 30 లక్షలకి మీరు ఎంత అమౌంట్ స్పేర్ చేస్తారు అనుకుందాం. ప్రజెంట్ 25,000 మీ శాలరీ నుంచి చేస్తున్నారు. 25,000 మీ శాలరీ నుంచి చేస్తున్నారు అంటే 10 సంవత్సరాల్లో క్లియర్ అవుతుందండి. ఓకే, అంటే ఓన్లీ అసలు లెక్కేస్తున్నాను, వడ్డీ లెక్కేసుకుంటే ఇంకొక 2 years అవుతుంది, 10 సంవత్సరాలు పడుతుంది 25,000తో చేస్తే. అదే మీరు 35,000తో చేస్తున్నారు అనుకుందాం, 7 సంవత్సరాల 2 నెలలు, 7 సంవత్సరాలు 3 నెలల్లో తీరుతుందండి. అదే మీరు సేవ్ చేస్తున్న అమౌంట్ ఒక 45,000 అయితే అంటే మీకు ఆబ్వియస్లీ 10 years రెడ్యూస్ అవుతూ ఉంటుందండి. అంతే కదా, మీ ఇన్కమ్ పొటెన్షియల్ పెరిగినప్పుడు ఇంకా ఫాస్ట్గా క్లోజ్ చేస్తారు. 5.5 yearsలో క్లోజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్తుంది మీకు ప్లాను 10 years అంటే టూ లాంగ్ టర్మ్. 10 years పాటు దీన్ని మేనేజ్ చేయడం కూడా కష్టం. ఎందుకంటే మీకు పక్కన క్రెడిట్ కార్డ్స్ తినేస్తూ ఉంటారు, పర్సనల్ లోన్స్ వాళ్ళు తినేస్తారు, బాగా స్పామ్ చేస్తారు, ప్రశాంతత ఇవ్వరు. దాని గురించి ఇమ్మీడియట్గా మీరు గట్టిగా హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసి 25,000 సేవింగ్స్ని 45,000 చేశారనుకోండి, 5.5 yearsలో క్లోజ్ అయిపోతుంది. ఓన్లీ ప్రిన్సిపల్ లెక్కేసుకుంటే. అలా కాకుండా మనం ఇంట్రెస్ట్ కూడా లెక్కేసుకుంటూ ఇంకొక 1 year 2 yearsలో క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో నేను కొంత అంటే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేశాను అనమాట. సో ఈ లోపు ఒక్కొక్క మంత్ ఎంతెంత బ్యాలెన్స్ మిగిలిందో ఒక్కొక్కటి క్లియర్ చేసుకుంటూ వచ్చేయండి. ఓకే, సో మీకు ఉన్న దాంట్లో మొత్తం అన్నీ ఉన్నాయి. ఆదిత్య బిర్లా లోన్ ఉంది, స్టాష్ ఫిన్ లోన్ ఉంది, మనీ వ్యూ, క్యాషీ, 5, మోబిక్విక్, ఇండస్ ఇండ్, ఇవన్నీ పర్సనల్ లోన్స్. ఎస్ బ్యాంకు, ఇండస్ బ్యాంక్, యాక్సిస్, ఆర్బిఎల్, ఎస్బీఐ, ఐసిఐసిఐ, ఇవన్నీ క్రెడిట్ కార్డ్స్ మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి. సో ఉన్న అమౌంట్స్లో 20 lakhsతో ఈ లోన్స్ క్రెడిట్ కార్డ్స్ని క్లోజ్ చేసి రిమైనింగ్ అమౌంట్తో స్లో అండ్ స్టడీగా మిగిలినవి క్లియర్ చేసుకోవాలండి. ఈజీగా అయితే ఉండదు డెఫినెట్గా. నెక్స్ట్ 5.5 years 7 years చాలా కష్టంగా ఉంటుంది. సో మీరు క్లియర్ చేసుకునే పాసిబిలిటీ ఉందండి, కాకపోతే జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. ఫర్దర్గా ముందు ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఫర్దర్గా లోన్ తీసుకోకండి. ఓకే, ఇది ఎలా అంటే ఒక లోన్ తీసుకుని మిగిలిన అన్ని లోన్స్ క్లోజ్ చేస్తే హై ఇంట్రెస్ట్ రేట్ ఉన్న లోన్స్ని క్లోజ్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు డెబ్ట్ కన్సల్టేషన్ అన్నాం కదా, సో మీరు ఎంక్వైరీ చేసినప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ ఎంతవరకు ఉంటాయి అన్నారు? చెప్పలేదు సార్. ఓకే, అంటే ఐడియా ఉందా అప్రాక్సిమేట్గా? మనకు 12% ఉందా, 15%? 12 ఉండొచ్చు, 12-13 ఉండొచ్చు. 12కి రాకపోవచ్చు, కాకపోతే 20 లోపు అయితే ఉంటుంది అనుకున్నాయండి నేను. ఓకే, అంటే 36% కంటే 20% బెటర్ కదా. అది కూడా స్లో అండ్ స్టడీగా ఈఎంఐ పే చేస్తే వాళ్ళకి కూడా ఈఎంఐ మనం మిస్ చేయకూడదండి. సో ఏ మంత్ ఎట్టి పరిస్థితుల్లోనూ కట్టేస్తూ ఉండాలి, కానీ రొటేషన్లోకి వెళ్ళకండి మళ్ళీ. ఓకే, అలాగే మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఇన్ కేస్ మీ స్కూల్ ఫీజులు ఇలాంటివి ఏమైనా కావాల్సినప్పుడు పేరెంట్స్ని హెల్ప్ అడగండి, తప్పేం లేదు. మీరు 30 లక్షలు అడిగితే డౌట్ వస్తుంది, కానీ మీరు మనీ టైట్గా ఉంది, బైక్ రిపేర్ వచ్చింది, లేదంటే బైక్ ఇంకోటి తీసుకున్నాను, ఏదో ఒకటి చెప్పి ఒక 2 years పాటు 3 years పాటు పిల్లల ఎడ్యుకేషన్ కోసం పేరెంట్స్ నుంచి హెల్ప్ తీసుకోండి. ఓకే, సో నన్ను అడిగితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేరెంట్స్కి చెప్పి వాళ్ళ దగ్గర నుంచి 30 లక్షలు తీసుకుని లోన్ తీర్చేసి ప్రశాంతంగా ఉండండి అంటాను.
అది ఒక రోజుతో అయిపోతుంది, 3 నెలలు బాధపడతారు, 6 నెలలు బాధపడతారు. వాళ్ళకి ప్రామిస్ చేసి నేను ఇంకెప్పుడు ఇలాంటివి చేయను అని చెప్పి ప్రామిస్ చేసి పేరెంట్స్ దగ్గరికి వెళ్ళమంటాను. ఓకే, అంటే వాళ్ళకి మీరు మానసిక ప్రశాంతత ఇద్దామని చెప్పి మీరు బాగా సఫర్ అవుతున్నారు. ఓకే, అది ఫస్ట్ ఆప్షన్ నేను చెప్పేది. సెకండ్ ఆప్షన్ ఏంటంటే, సో మీ రిలేటివ్ దగ్గర 20 లక్షలు తీసుకుని ఈ డెప్ట్ కన్సల్టేషన్ ప్లాన్ తీసుకుని ఖచ్చితంగా కట్టేయాలండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీ రిలేటివ్ ఒకరు మీకు 20 లక్షలు ఇస్తున్నారంటే వాళ్ళకు కూడా మనం ఈఎంఐ కట్టలేకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు. ఆ సిచ్యువేషన్ ఉండకూడదు, ఖచ్చితంగా కట్టేయాలి అది. ఎందుకంటే 30 లక్షలకి అప్రాక్సిమేట్గా మీరు 7 years పెట్టుకున్నారు అనుకోండి, పర్సనల్ లోన్స్ ఇంట్రెస్ట్ రేట్ పెట్టుకున్నారు అంటే 30 లక్షలకి 51,000 ఈఎంఐ వస్తుందండి. 51,000 ఈఎంఐ అంటే ప్రజెంట్ మీకు 25,000 ఉంది. ఇంకో 25,000 మీరు సంపాదించగలిగితేనే ఇవన్నీ చేయగలరండి. మీరు ఆ 25,000 ఎక్స్ట్రా సంపాదించలేకపోతే ఈ ప్రాసెస్ ఏది అవ్వదు. 30 లక్షలు 35 లక్షలు అవుతుంది, 40 లక్షలు అవుతుంది తప్ప ఇది క్లోజ్ అవ్వదండి. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేసి ఆ 52,000 మనం ఈఎంఐ కట్టుకోవాలి. ఇది పాసిబిలిటీ ఉన్న సొల్యూషన్. పాసిబిలిటీ ఉందనే అనుకుంటున్నాను సార్. ఇంకా అంటే అంత ఈజీ కాదు, బట్ అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీది 30 lakhs లోన్ 35 lakhs అయింది అనుకోండి, ఫర్ ఎనీ రీజన్ మీరు ఇంకా ఈ రొటేషన్ లో ఇంకో 6 నెలలు చేశారనుకోండి, నన్ను అడిగితే నిర్మోహమాటంగా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోండి. నేను అదే చేద్దాం, నా ప్లాన్ కూడా అదే. ఇంకొక 2 లక్షలు 3 లక్షలు పెరిగింది అంటే, ఎందుకంటే అదొక ట్రాప్ లాగా అయిపోతుంది, సర్కిల్లో తిరుగుతున్నారు. 10 లక్షల నుంచి 30 చేశారు, 30 40 ఫాస్ట్ గా అవుతుంది, 40 50 అవుతుంది. మొత్తం ఎంటైర్ ఫ్యామిలీ ప్రాపర్టీలు ఆస్తులు ఇవన్నీ పోగొట్టుకోకుండా 30 ఒక లిమిట్ పెట్టుకోండి. 32 అయింది అంటే నేను పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి సరెండర్ అయిపోతాను, ఇవి అప్పులు ఉన్నాయి, ఏదోలా తీర్చండి, మళ్ళీ జీవితంలో బెట్టింగ్ ఆడను. ఇప్పుడు ఆపేశారు, మీరు పేరెంట్స్ని కన్విన్స్ చేసుకుని మీ ఇన్లాస్ని కన్విన్స్ చేస్తారు, పేరెంట్స్ని కన్విన్స్ చేస్తారో చేసి చెయ్యండి. ఓకే, ఇంతకు మించి ఇంకా వెళ్ళారు అంటే ఇంకా అది అన్లిమిటెడ్ అయిపోతుందండి, ఇంకా సర్కిల్ నుంచి బయటికి రాలేరు అనమాట. ఓకే, ఇంకా ప్రజెంట్ ఇంకా పాసిబిలిటీ ఉంది మీకు. 30 lakhs అంటే పాసిబిలిటీ ఉన్న నెంబరే అండి. ఓకే, మీ రిలేటివ్ ఇస్తున్నారు అండ్ మీరు కష్టపడే దాన్ని బట్టి మీరు ఇప్పుడు సపోజ్ ఆ 25,000 ఎక్స్ట్రా ఇన్కమ్ రాలేదనుకోండి, ఈఎంఐ ఆగిపోతుంది. ఓకే, మీ రిలేటివ్కి ఇవ్వాల్సిన ఈఎంఐలో కంప్లీట్గా పే చేయకుండా కొంత ఆపేస్తారు, ఈ డెప్ట్ కన్సల్టేషన్ ఎవరి దగ్గర తీసుకున్నారో వాళ్ళ దగ్గర ఆపేస్తారు. ఓకే, అది ఇంకా బ్యాడ్ అవుతుంది. ఖచ్చితంగా ఎవ్రీ మంత్ 25,000 మీకు ఒకళ్ళు ఇద్దరు కంటెంట్ క్రియేటర్స్ నేను ఇస్తాను. పర్ మంత్ ఒక 5,000 7,000 మీకు రెవెన్యూ జనరేట్ అయ్యేలాగా ఒక మినిమం 10,000 వరకు నేను అప్ చెప్తాను ఎవరొకరిని. రిమైనింగ్ వాళ్ళని మీరు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చూసి వాళ్ళకి మెయిల్ చేసి మీ పోర్ట్ఫోలియోస్ వాళ్ళకి చూపించి ఇలా చేస్తానని చెప్పి మీరే చేయాలి. హార్డ్ వర్క్ చేస్తేనే ఇది క్లోజ్ అవుతుందండి. ఎందుకంటే ఇది 1 సంవత్సరంలో తయారైంది కాదు, ఒక 5 లక్షలు అప్పు కాదు, గోల్డ్ పెట్టి తీర్చేసేలాగా. ఇంకొకటి అడుగుదాం అనుకున్నా, మీకు ఏమన్నా పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా దీంట్లో? లేదు సార్, ఉంది, బట్ అది లేదు, వేరే దానికి వాడేసాను నేను. ఓకే, యూజ్ చేస్తారు. ఇంకేమన్నా అసెట్స్ ఉన్నాయా మీకు ఓన్ గా చేసుకున్న అసెట్స్? ఓన్ గా అసెట్స్ ఉన్నాయి సార్, బట్ అవి వాటిని కదిపే పరిస్థితి లేదు. ఓకే, మీరు కదిపితే వాళ్ళకి తెలిసిపోతుంది. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఇవన్నీ క్లోజ్ అయ్యే వరకు లగ్జరీస్కి ఎట్టి పరిస్థితులను వెళ్ళకండి. ప్రజెంట్ యూజ్ చేస్తున్న మొబైల్ యూజ్ చేయండి, ఎక్స్ట్రా మొబైల్కి వెళ్ళొద్దు, బైక్ కొనొద్దు, కార్ కొనొద్దు, హౌస్ అప్గ్రేడ్ వద్దు, ఏది వద్దు. ఎందుకంటే అలా చేస్తేనే ఇవన్నీ క్లోజ్ అవుతాయండి. మీ వైఫ్ మీకు సపోర్టింగ్గా ఉన్నారు, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. వైఫ్ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే మీరు ఇంత సేవ్ చేయలేరు, మీకు మనశ్శాంతి ఉండదు అనమాట. ఎప్పుడైనా హస్బెండ్ వైఫ్కి ఎప్పుడైనా దెబ్బలాట వచ్చిందంటే 90% ఫైనాన్సెస్ దగ్గరే వస్తాయండి. అది కొంటున్నామని మీరు అనడం, లేదంటే ఇలా చేసావని. అలా కాకుండా మీకు సపోర్టింగ్ వైఫ్ ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మీరు దాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ ఓకే ఇంకా ఫర్దర్గా ఏమైనా సేవ్ చేయడం కుదురుతుంది. 25,000 ఒక 3-4 అంటే 2 పెద్దవాళ్ళు 2 పిల్లలు ఉన్నాయంటే చాలా జాగ్రత్తగా వెళ్తున్నట్టు హైదరాబాద్ ఎక్స్పెన్సెస్లో, అది కూడా రెంట్ ఇంక్లూడ్ చేసి. జాగ్రత్తగా దీని నుంచి బయటకు రండి. ఓకే, పాసిబిలిటీ ఉంది కాబట్టి ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా హార్డ్ వర్క్ చేసి క్లోజ్ చేసుకోండి. ఓకే, సో మళ్ళీ ఒక 1-2 years తర్వాత మళ్ళీ మనం ఇక్కడే మీట్ అవుదాం, మళ్ళీ కనెక్ట్ అవుదాం. మీరు వీటిని అన్నిటి నుంచి బయటకు రావాలి. వీటిని నుంచి బయటకు వచ్చాక ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మీకు మళ్ళీ నేను రీచ్ అవుతాను. షూర్ అండి. ఇప్పుడు యూజువల్లీ ఏ కాల్లో అయినా సరే మనం మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్లు ఇవన్నీ మాట్లాడతాం.
సో కానీ ప్రజెంట్ ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే మనం పాజిటివ్లో ఉన్నప్పుడు వస్తాయి. ఎప్పుడు మైనస్ నుంచి జీరోకి రావాలి, జీరో నుంచి పాజిటివ్కి రావాలి. ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మనం ఇన్సూరెన్స్లు, ఇన్వెస్ట్మెంట్లు ఇవన్నీ చేద్దాం. అసలు అయితే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకోమంటాను. ఇప్పుడు కొద్దిగా కష్టమైనా సరే నెలకు ఒక 2,000 కట్టుకునేలాగా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది. ఉందా? వెరీ గుడ్ అండి. ఉంటే అదే కంపెనీలో ఉంటారు అనుకుంటే ఒక 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇన్సూరెన్స్. నాకు 5 లక్షల కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది సార్. ఓకే, గుడ్ అండి. ఎందుకంటే ఉన్న కష్టాల్లో ఏదన్నా ఒక చిన్న ఫీవర్ వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఒక 50,000 70,000 అయిందంటే మళ్ళీ ఇంకొక అప్పు తీసుకురావాలి. కష్టం మీద కష్టం అవుతుంది. కానీ జీవితంలో మళ్ళీ బెట్టింగ్ కానీ షార్ట్ టర్మ్ లో వచ్చిన మనీ ఎప్పుడు నిలవండి. షార్ట్ టర్మ్ లో వచ్చింది షార్ట్ టర్మ్ లోనే పోతుంది. స్లో అండ్ స్టడీగానే గెయిన్ చేసుకోవాలి. ఎస్ సార్. ఇది ఈ సిచ్యువేషన్ ఎలాంటిదంటే తెలిసి చేయడం అంటారు. ఓకే, అవునండి. తప్పు అని తెలుసు, కానీ ఏంటంటే ఎక్కడ ఒకసారి అమౌంట్ ఏదో వచ్చేస్తే మనకి ఏదో గౌరవం పెరిగిపోద్దను, లేదంటే ఆటోమేటిక్గా ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఊర్లో ప్రశాంతమైన లైఫ్ లీడ్ చేద్దామను, ఈజీ మనీ వచ్చేద్దేమో అని ఆశతో ఉన్న లైఫ్ని ఎక్కువగా స్ట్రగుల్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మన ఆడియన్స్లో కూడా చాలా మంది ఉంటారు Dream11 ఫ్యాన్స్, క్రికెట్ బెట్టింగ్ చేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఏమన్నా సజెషన్ చెప్తారా? ఎందుకంటే నా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే సో మీది బయటకు రావాలి. ఓకే, మీ అప్పు దగ్గర నుంచి ప్లస్ ఇలాంటి సిచ్యువేషన్లోనే ఉంటారు వాళ్ళు. మేబీ 1 లక్షలోనో 50,000 అప్పులో ఉండి ఉంటారు. సో వాళ్ళు ఇక్కడి నుంచి ఫర్దర్ మిస్టేక్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఆడియన్స్ కి జస్ట్ ఒక ఏమైనా చెప్పగలరా మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి? యాక్చువల్లీ ఈ వీడియో ఒప్పుకున్నది కూడా అదే రీజన్ సార్. నేను కాకుండా ఇంకా ఒక్కరైనా ఆపినా ఐఎమ్ హ్యాపీ. ఇదేంటంటే ఇక్కడ సక్సెస్ రేట్ అనేది Dream11లో 99.99% ఉండదండి. అది 0.001% ఉంటుంది. అది ఎక్కడో వార్తల్లో చూసి బార్బర్కి 1 కోటి రూపాయలు వచ్చిందని, ఒక టీం పెడితే 1 కోటి రూపాయలు వచ్చిందని, అది రావచ్చు రాకపోవచ్చు, ఆ ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి. బట్ ఆ ఒక్కడికి 1 కోటి రూపాయలు వచ్చి ఉంటుంది. ఆ వాళ్ళకి అది 40 కోట్లు కలెక్షన్ చేస్తే ఆ 40 కోట్లలో 1 కోటి ఇస్తారు, మిగిలిన 39 కోట్లు కంపెనీకి లాభం ఉంటది. స్ట్రగుల్స్ మాత్రం ఖచ్చితంగా మన సైడే ఉంటది. మన తెలుగు రాష్ట్రాల్లో అది బ్యాన్ అయింది. ఇప్పుడు బాగా రిస్ట్రిక్షన్స్ వచ్చేసాయి. ఇంతకు ముందు VPN వాడుతూ కూడా చాలా మంది ఆడేవాళ్ళు. ఓకే, ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా VPN వాడుతూ ఆడేవాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు. Dream11 కాదు, ఇంకా అలాంటి ఆ టైప్ ఆఫ్ ఇంకా దాని కాపీలు చాలా ఉన్నాయి. అవైనా ఏదైనా కూడా ఆడడం అనేది చాలా తప్పు. నేను తప్పు చేసి స్ట్రగుల్ అవుతున్నాను. నాలాంటి వాళ్ళు ఎవరు కూడా స్ట్రగుల్ అవ్వద్దు. ఉన్న లైఫ్ని పాడు చేసుకోండి. 20,000 వచ్చినా 30,000 వచ్చినా దాంతో ప్రశాంతంగా ఉంటే చాలా బెటర్. ఎందుకంటే మనం అత్యాశకు వెళ్ళామంటే దురాశ దుఃఖానికి చెట్టు అంటారు చూసారా, సేమ్ అదే టైప్లో. సో మనం అత్యాశకు వెళ్ళాము, షార్ట్ టర్మ్లో ఏదన్నా మనీ వచ్చినా సరే అది నిలబడదు. సో ఎప్పుడైనా కష్టపడి సంపాదించుకోవడం, దాన్ని ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసి కాంపౌండ్ చేసుకోవడం తప్ప షార్ట్ టర్మ్లో చాలా కష్టం. ఈవెన్ నేను ట్రేడింగ్ కూడా చాలా మందికి చెప్తూ ఉంటాను. సో ఇవాళ 50,000 వస్తాయి, రేపొద్దున 70,000 పోతాయి. 2-3 రోజులు ఒక 50,000 వచ్చినా సరే 4వ రోజు 2 లక్షలు పోతాయి. సో ట్రేడింగ్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఒక 5%, 3% ఉంటారు. సేమ్ అలాగే బెట్టింగ్లోను వీటిలోను కూడా నాకు తెలిసి అంత పర్సంటేజ్ కూడా ఉంటారు. అందరూ లూజ్ అవుతారు. ఎక్కడో 100కి 1,00,000కి ఒకరికి ఇలా డబ్బులు వస్తాయి, అవి కూడా నిలబెట్టుకోలేరు ఎవరు. ఎందుకంటే మనం కౌన్ బనేగా కరోడ్పతి వీటిలో చూసాం. సో ఎన్ని కోట్లు వచ్చినా సరే మళ్ళీ ఒక 2-3 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు మళ్ళీ అదే ప్లేస్కి వచ్చేస్తారు. ఓకే, డబ్బులు వచ్చినా నిలబెట్టుకోలేరు. సో కష్టపడి వెళ్ళిన వాళ్ళకే డబ్బు వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు మీరు ఈ -30 లక్షల నుంచి జీరోకి వచ్చి పాజిటివ్గా బిల్డ్ చేసుకుంటూ ఉంటారు. ఓకే, 2 లక్షలు 3 లక్షలు బిల్డ్ చేసుకున్నారు. అప్పుడు ఎవరన్నా మిమ్మల్ని ఓకే ఈ మ్యాచ్ మీద వేద్దాము, ఈ టీం మీద వేద్దాము అంటే మీకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది, చెప్తారు వద్దురా నాయన ఆల్రెడీ నాకు 30 లక్షల ఎక్స్పీరియన్స్ ఉందని చెప్పి మీరే చెప్తారు. ఓకే, యా, సో థ్యాంక్ యూ అండి. సో త్వరగా మీరు ఈ సిచ్యువేషన్ నుంచి బయటకు రావాలి అనుకుంటున్నాను. వితిన్ 4-5 ఇయర్స్ 6-7 ఇయర్స్లో మీరు పాసిబిలిటీ ఉంది, మీరు కష్టపడే దాన్ని బట్టి. ఓకే, దీని నుంచి బయటకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. సో విన్నారు కదా ఆయన మాటల్లోనే, ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టింగ్ కానీ ట్రేడింగ్ కానీ హై రిస్క్ ఉండేవి ఏవి చేయకండి. స్లో అండ్ స్టడీగానే మనీ గ్రో అవుతుంది. అత్యాశకి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళకండి.
ఓకే. సో సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నారో, సో మీకు సపోర్ట్ కావాలి, మీకు టైం లేదు లేదా మీకు ఇంట్రెస్ట్ లేదు, సో మీ బదులు ఎవరైనా వెల్త్ మేనేజర్ చూస్తూ ఉండాలి అనుకుంటే, సో డిస్క్రిప్షన్లో రూపీజీ లింక్ ఇచ్చాను. సో డిస్క్రిప్షన్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. కేవైసీ కంప్లీట్ అయిన తర్వాత మా టీం మిమ్మల్ని రీచ్ అవుట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.